హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను వచ్చేసి కొన్ని హెల్త్ టిప్స్ గురించి వీడియోస్ చేసినా కదా. దాంట్లో వచ్చేసి ఒక కామెంట్ వచ్చింది, వెయిట్ లాస్ గురించి ఏమైనా సప్లిమెంట్స్ ఉంటే చెప్పండి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే డాక్టర్ని కాదు, హెల్త్ ట్రైనర్ని అయితే అస్సలు కాదనమాట. నాకు ఏదో నేను సెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మీతో షేర్ చేస్తాను. మనకేంటంటే మామూలుగా ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి వచ్చేసి మనకి రెండు కారణాలు అయితే ఎఫెక్ట్ అవుతాయి. మనం తినేది ఎక్కువ ఉంటుంది, మనం బాడీకి వర్క్ చేసేది తక్కువ ఉంటుంది. కాబట్టి మనకు వచ్చేసి మనలో మనం తినింది మొత్తం ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. మీరు ఏంటంటే తక్కువ తిని ఎక్కువ ఎక్సర్సైజెస్ చేయాలన్నమాట. దాంతోపాటు కొద్దిగా మనం వచ్చేసి చిట్కాలు కూడా, ఇంటి చిట్కాలు కూడా కొద్దిగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇంటి చిట్కాలు నెక్స్ట్ వచ్చేసి కొన్ని సప్లిమెంట్స్ అయితే వెయిట్ తగ్గించడానికి అయితే హెల్ప్ అవుతాయి. వీటిల్లో ఫస్ట్ వచ్చేసి పొద్దున్నే లేస్తానే యాపిల్ సైడర్ వినిగర్ అయితే మీరు ఫస్ట్ వచ్చేసి ఏదైనా నా సలహా పాటించే ముందర ఒకసారి డాక్టర్ దగ్గరికి కనుక్కోండి అనమాట. నేనైతే హెల్త్ అడ్వైజర్ అయితే అసలు కాదు. ఫస్ట్ వచ్చేసి పొద్దున్నే లేస్తానే ఒక గ్లాసులో వచ్చేసి ఇవి మంచి నీళ్ళల్లో యాపిల్ సైడర్ వినిగర్ వేసుకొని తాగండి. తర్వాత వచ్చేసి నిమ్మకాయ రసం ఉంటుంది కదా, వేడివేడి నీళ్ళల్లో పిండుకొని తాగితే వీటి రెండింటి వల్ల ఏంటంటే మనకి మెటబాలిజం అయితే స్పీడప్ అవుతుంది. మెటబాలిజం స్పీడప్ అయితే మనకు వచ్చేసి కొద్దిగా అన్ని యాక్టివిటీస్ ఫాస్ట్గా జరుగుతాయి. కాబట్టి మనకి కొద్దిగా ఇది బాడీ రికవరీ అయితే తొందరగా ఉంటుంది అనమాట. అట్లా వర్క్ చేస్తాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి అద్భుతమైన సప్లిమెంట్ ఏంటంటే ప్రోటీన్. మీరు వచ్చేసి డైలీ ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. మీ డైట్లో ప్రోటీన్ అఫోర్డ్ చేయలేకపోతే కనీసం నాన్ వెజ్ అవి తినకపోతే వే ప్రోటీన్ అన్న కూడా ఒక స్కూప్ అయితే డైలీ తీసుకుంటే కన్నా మీకైతే ఇంప్రూవ్మెంట్ చాలా కనిపిస్తుంది అనమాట. ఇదైతే నా బెస్ట్ సజెషన్, వే ప్రోటీన్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి చాలా సప్లిమెంట్స్ అయితే చెప్తుంటారు, ఎల్ కార్నిటైన్ అని, నెక్స్ట్ వచ్చేసి కెఫిన్ అనేసి ప్రీ వర్కౌట్లు అన్నీ చెప్తా ఉంటారు. అవన్నీ మీకు పాజిటివ్ బెనిఫిట్స్ ఇవ్వకపోగా నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. అలాంటివి అయితే ప్రిఫర్ చేయడం తగ్గించాలన్నమాట. కొద్దిగా ఇంటిలోని హెల్త్ చిట్కాలు అయితేనే కొద్దిగా బాగా ఉపయోగపడతాయి. ఇంకా కొన్ని న్యాచురల్ రెమెడీస్లో అయితే కన్నా మీరు ప్రోబయాటిక్స్ అయితే ఒకసారి ఒక 3-4 డేస్ ట్రై చేసి, ప్రోబయాటిక్స్ ఏంటంటే డయాఫ్ రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. వాటి వల్ల ప్రోబయాటిక్స్ అయితే కొద్దిగా నెమ్మదిగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోబయాటిక్స్ వల్ల కూడా మన దేహశుద్ధి అయితే జరుగుతుంది అనమాట. మన శరీరం డీటాక్సిఫికేషన్ అయ్యి మలినాలు తొలగి దాని ద్వారా అయితే మన బాడీ రికవరీ అయితే బాగుంటుంది అనమాట. ప్రోబయాటిక్స్ కూడా మీరు డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. న్యాచురల్ ప్రోబయాటిక్స్ ఏంటంటే పెరుగు, మజ్జిగ ఇవేనమాట. నెక్స్ట్ సప్లిమెంట్స్ ఫామ్లో అయితే పవర్ఫుల్గా దొరుకుతాయి. మనకు వచ్చేసి ఫార్మాస్యూటికల్ గ్రేడ్లో అయితే VSL3 అనే ప్రోబయాటిక్ అయితే తీసుకొని ఒకసారి ట్రై చేయండి. మీరేంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ అయినా, నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీతో ఉన్నా కానీ ఒకసారి డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి. దీన్ని అయితే ఒక రెమెడీగా కూడా తీసుకోకూడదు. ఫస్ట్ డాక్టర్ అడ్వైజ్ తీసుకొని తర్వాత అయితే మీరు యూజ్ చేసి చూడండి ఒకసారి. ప్రోబయోటిక్స్ కూడా చాలా పవర్ఫుల్ సప్లిమెంట్స్ అనమాట. అవి కూడా అయితే వెయిట్ లాస్కి అయితే కొద్దిగా పనిచేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి నాకు తెలిసిన లాస్ట్ ఒక సప్లిమెంట్ ఏంటంటే ఎల్ కార్నిటైన్ వచ్చేసి అందరూ చాలామంది రికమెండ్ చేస్తారు. ఎల్ కార్నిటైన్ మనకు వెయిట్ లాస్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది అనేసి. ఎల్ కార్నిటైన్ ఎలా పనిచేస్తుంది అంటే అది ఆండ్రోజన్ రిసెప్టర్ని వచ్చి కొద్ది వరకు మాడ్యులేట్ చేస్తుంది. దాని ద్వారా ఏంటంటే మనకు వచ్చేసి కొద్దిగా ఆండ్రోజన్స్ అనేటివి రెగ్యులేట్ అవుతాయి. కాబట్టి కొద్దిగా వెయిట్ లాస్ మీద ఇంపాక్ట్ పడుతుంది అనమాట. ఎల్ కార్నిటైన్ కూడా ఎక్కువ మంది బాడీ బిల్డింగ్లో, జిమ్లో కూడా ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఎల్ కార్నిటైన్ కూడా ఒకసారి డాక్టర్ సలహాతో వాడండి. ఎల్ కార్నిటైన్ కూడా ఒక పవర్ఫుల్ సప్లిమెంట్ అన్నమాట. దాన్ని కూడా ఒకసారి అయితే యూజ్ చేసి చూడండి. అంతేనండి. ఇంకొచ్చేసి మన న్యాచురల్ టిప్స్లోనే మనకు పవర్ఫుల్గా పనిచేసే వచ్చేసి లెమన్ రసం ఉంటుంది కదా, లెమన్ రసం ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇది అల్లం ఉంటుంది కదా, అల్లం రసం కూడా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అల్లం వచ్చేసి డైలీ డైట్లో ఉండేట్టుగా చూసుకోవాలన్నమాట. ఇవే మనకు బాగా పనికొస్తాయి. నెక్స్ట్ వచ్చేసి చెప్తూ ఉంటారు అందరూ బయట అది పని చేస్తుంది, ఇది పని చేస్తుందని. అవన్నీ వచ్చేసి డబుల్ వేస్ట్ అనమాట. వీటికి మించిన సప్లిమెంట్స్ అయితే మీకేం అవసరం లేదు. ఒకసారి అయితే హోమ్ రెమెడీస్తోనే ట్రై చేయండి. కొద్దిగా ఎక్సర్సైజ్ అయితే ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఎక్సర్సైజ్ వలన వచ్చేసి మన బాడీ రికవరీ తొందరగా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ పౌడర్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్. మీ డైట్లో ఒక స్టడీ కూడా ఉందన్నమాట. వాళ్ళు వచ్చేసి స్టడీలో మేబీ 450 దాకా పార్టిసిపెంట్స్ని తీసుకుంటే
1 మంత్ ప్రోటీన్ పౌడర్ ఇచ్చారనమాట వాళ్ళకు. 1 మంత్ ప్రోటీన్ పౌడర్ ఇచ్చారు. మళ్ళీ 1 మంత్ వచ్చేసి ఇంకో 500 మెంబర్స్ తీసుకొని 500 మెంబర్స్కి అయితే ప్రోటీన్ పౌడర్ ఇవ్వలేదు. ఆ స్టడీలో ఏం తెలియదంటే ప్రోటీన్ పౌడర్స్ ఎవరైతే డైలీ కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళకైతే ప్రోటీన్ పౌడర్స్ అనే కాదు, ప్రోటీన్ అనమాట. అది ఎగ్ అయినా కావచ్చు, మీట్ అయినా కావచ్చు, నాన్ వెజ్ ప్రోటీన్ అయినా, వెజ్ ప్రోటీన్ అయినా ఏదైనా కానీ అవి డైలీ ప్రోటీన్ తీసుకునే వాళ్ళైతే వెయిట్ బ్యాలెన్స్లో ఉంది అనమాట, రెగ్యులేట్ అవుతుంది. నాన్ ప్రోటీన్ అంటే ప్రోటీన్ డైట్లో లేని వాళ్ళు అయితే వాళ్ళ వెయిట్ అయితే అంటే బ్యాలెన్స్ అవ్వడం లేదనమాట. ఆ స్టడీలో అయితే అది పవర్ఫుల్ స్టడీగా చెప్తున్నారనమాట. ఇట్లా స్టడీస్లో కూడా కొద్దిగా మనకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ మనకైతే నేను చెప్పే సలహాలు అయితే ప్రోటీన్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి వచ్చేసి ఇది ఉంటుంది కదా యాపిల్ సైడర్ వినిగర్, దానివల్ల అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కొద్దిగా స్టమక్లో ఇబ్బంది ఉన్నట్టు ఉంటుంది కొద్ది రోజులు, తర్వాత వచ్చేసి నార్మల్ అయిపోతుంది. యాపిల్ సైడర్ అయితే ఖచ్చితంగా ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. యాపిల్ సైడర్ వినిగర్, నెక్స్ట్ వచ్చేసి ఇదే నిమ్మకాయ రసం అయితే ట్రై చేయండి. ఈ 3 అయితే బాగా పనిచేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి ప్రోబయోటిక్స్ కూడా మీకు వీలైతే తీసుకోండి, లేకపోతే అవాయిడ్ చేయండి. ప్రోటీన్ పౌడర్ అయితే ప్రోటీన్ పౌడర్ కానీ ఎగ్స్ కానీ ఏవైనా కానీ డైలీ డైట్లో ఉండేట్టుగా చూసుకోండి. ఇవైతే మీకైతే మీ వెయిట్ లాస్ని తగ్గించేకి బాగా ఉపయోగపడతాయి. ఇదే అనమాట నా సజెషను. ఇంకేమైనా దీనికన్నా పవర్ఫుల్ డైట్ ఏదన్నా ఉందంటే అది నెక్స్ట్ వీడియోలో అయితే నేను బాగా రీసెర్చ్ చేసి అయితే మీ ముందుకు అయితే వస్తాను. ఇప్పుడైతే మనం నాకు తెలిసిన నాలెడ్జ్తో అయితే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా పర్టికులర్గా కామెంట్ చేస్తే నేను రీసెర్చ్ చేసి మరి నా దగ్గర కూడా ఉన్నాయి అనమాట. చాలా రకాల సప్లిమెంట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ ఏంటంటే బాడీ బిల్డింగ్లో కొన్ని వాడతారు, దానికని దీనికని ఏమేమో చెప్పేస్తారు. అవన్నీ వేస్ట్ అనమాట. ఊరికి డబ్బులు అయితే మీరు వృధా చేసుకోండి. ఒక ఆమె చెప్తుంది మిల్క్ టెస్టులు అయితే మన లివర్ని డిటాక్స్ చేసేస్తుంది, దానివలన అయితే మీరు బరువు తగ్గిపోతారని ఒక ఆమె చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకడు ఏం చెప్తాడంటే ఈ సప్లిమెంట్ తీసుకోండి, మిల్క్ టెస్టులు కాకుండా కర్కుమిన్ తీసుకోండి అని ఒకడు చెప్తాడు. అవి ఏంటంటే డబ్బులు వేస్ట్ తప్ప. కర్కుమిన్ తీసుకుంటే మీలో ఫ్యాట్ విపరీతంగా బర్న్ అయిపోతుంది, మీకు వచ్చేసి వెయిట్ తగ్గిపోతారని కొంతమంది యూట్యూబర్లు చెప్తారు. అవన్నీ డబ్బులు లాస్ తప్ప, వాటి వల్ల ఎఫెక్ట్స్ అయితే ఏముండవు. మిల్క్ టెస్టులు కూడా ఒకసారి అయితే యూజ్ చేశాను. అంటే లావు తగ్గిపోవాలి కదా, నేనేమి పెద్ద లావు ఏం లేను కదా, ఇంకా సన్నగానే ఉంటాను. నేను ఎందుకు తీసుకున్నానంటే బాడీ డిటాక్సిఫికేషన్ అవుతుంది, అది అవుతుంది ఇది అవుతుంది అంటుంటే చెప్తారు. అవన్నీ అయితే అసలు యూజ్ చేయొద్దండి. మార్కెట్లో వచ్చేసి టన్స్ ఆఫ్ సప్లిమెంట్స్ ఉంటాయి. అవన్నీ మీరు యూజ్ చేయాలంటే మీ జీవితం అయితే సరిపోతుంది అనమాట. అంత పెద్ద మార్కెట్ అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేనైతే ఖచ్చితంగా ఒక ఎఫెక్టివ్ సప్లిమెంట్స్, ఎఫెక్టివ్ మీకు వచ్చేసి ఒక డైట్ని అయితే తప్పకుండా రీసెర్చ్ చేసి అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.